హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచేసి నేను అప్రాక్సిమేట్లీ 4:45-5కి అట్లా లేస్తానండి. కానీ వింటర్స్ కావటంతో చలికి అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు. సో 5:15, 5:30 అయితే చేసేస్తున్నాను ఈ మధ్యకాలంలో. లేచి స్నానం చేసి పూజ చేసుకున్నాక ఇంకప్పుడు కిచెన్లోకి వచ్చి మా అమ్మాయి టిఫిన్ బాక్స్ మాత్రం ప్యాక్ చేస్తున్నాను. ఇవాళ పాలకూర రైస్ చేస్తున్నానండి. ఫస్ట్ ఫ్రెష్లీ దంచుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ వేసాను. దాంట్లో పాలకూర అండ్ జీలకర్ర ఇవన్నీ వేసి ఒక ప్యూరే లాగైతే చేసేసుకుంటాము. దీన్ని మనం పాలక్ రైస్లో చేసుకోవచ్చు, లేదా దీన్నే మనం రోటీ పిండిలో కలుపుకొని రోటీస్ లాగా చేయొచ్చు, పూరీస్ లాగా కూడా చేయొచ్చు. అండ్ తాలింపుకి ఇక్కడ పాలకూరలో ఎప్పుడైనా గార్లిక్, జీలకర్ర ఎక్కువ యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో నేనైతే తాలింపులో కూడా జీలకర్ర, గార్లిక్, కొంచెం బే లీఫ్, చెక్క, లవంగం వేసాను. ఇవన్నీ వేసేసుకొని తాలింపు వేసుకున్నాక అప్పుడు ఈ ప్యూరే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరే ఏదైతే ఉందో అది వేసేస్తాను. ద ఓన్లీ ట్రిక్ ఇన్ పాలక్ రైస్ ఏంటి అంటే అది బాగా ఫ్రై అవ్వాలండి. లేకపోతే ఆ ప్యూరే అన్నది పచ్చిగా ఉంది అంటే అసలు ఫ్లేవర్ మీకు రాదు. సో ఈ ప్యూరే వేసేసి బేసిక్ మసాలాస్ ఏవైతే ఉంటాయో ఉప్పు, కారం, పసుపు అవి వేసేసాను. అండ్ ఎక్కువ జీరా పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్ అండ్ ధనియాల పొడి ఇది మాత్రం ఎక్కువ వేసుకున్నాను. మీకు మరీ బ్లాండ్గా అనిపిస్తుంది అంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. నేనైతే ఇంకా గరం మసాలా వేయలేదండి. జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ ఎక్కువ వేసేసాను. అండ్ ఇట్లా స్టిక్ అవ్వకుండా ఇట్లా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇది ప్యూరే కుక్ అయినట్టు, ఇట్లా పెనం మీద నుంచి లేచి వస్తున్నట్టు ఉంది కదా, అట్లా వచ్చినప్పుడు రైస్ యాడ్ చేసుకొని అకార్డింగ్లీ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోవటమే. సో పొద్దున్నే ఇవన్నీ చేసినాక ఇంకా హాట్ కప్ ఆఫ్ కాఫీ అయితే కావాలి కదండి. మాకు పూణేలో విపరీతమైన చలిగా ఉంది. 8 degrees ఉందంట. అంటే నార్త్లో ఎట్లా ఉందో టెంపరేచర్స్ పూణేలో కూడా అలాగే ఉంది ఈసారి. సో నేనైతే ఫస్ట్ అది పొయ్యి మీద పెట్టేసి ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ తాగేద్దామనేసి కాఫీ పెట్టుకున్నాను. ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోయింది. చక్కగా విడివిడిగా వస్తుందండి అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం మసాలాలు అవన్నీ వేసాం కాబట్టి పిల్లలు కూడా పెద్దగా పీచి పెట్టకుండా తింటారనుకుంటున్నాను. మా అమ్మాయికి అయితే ఇది అలవాటు. సో షీ డజంట్ మేక్ ఫస్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టేశానండి. అందరూ ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళిపోయినాక రోజు వచ్చే లాండ్రీనే, రోజు చేసే రెగ్యులర్ పనులే ఉంటాయి ఇంట్లో మనకి. కానీ ఆ పనులు చేయటం కూడా ఒక అదృష్టమేనేమోనండి. ఎందుకంటే చాలామందికి ఆ పని చేయటానికి, ఇంట్లో పనులు చేసుకోవటానికి ఇల్లు అన్నదే ఒకటి ఉండదు. మనకి ఇల్లు ఇచ్చాడు, ఒక ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు. అంతటి వరకు మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించుకోవాలి. యూ గాట్ టు థింక్ ఇన్ అ పాజిటివ్ వే. కానీ ఇంత పని ఉంది అని క్రిబ్ చేస్తూ కూర్చున్నాము అంటే ప్రతిరోజు బర్డెన్ లాగే ఉంటుంది. మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేయటం అన్నది వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దాట్ హ్యాబిట్. లేచిన వెంటనే మన లైఫ్లో ఏమున్నాయో అవి చూసుకొని ఆ దేవుడికి పెద్ద థ్యాంక్ యూ చెప్పుకుందాము. అండ్ ఇవాళ ఏం చేస్తున్నానంటే నా మిల్లెట్స్, ఆవాలు అండి, ఇవి నా కిచెన్లో ఉన్నవి ఎందుకో లైట్గా ఇట్లా ఉండలు కట్టేస్తున్నాయి. అంటే పురుగు వచ్చే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నట్టుంది. సో అదంతా బాగు చేసి కొంచెం సన్ డ్రై అయితే చేద్దామనేసి ఎండకి పెట్టేశాను. అండ్ బాల్కనీలో అది పెట్టినప్పుడు ఈ ప్లాంట్ మీద దృష్టి పడింది. సో దీన్ని ఇంట్లో పెట్టుకుందాం అనేసి తెచ్చి చాలా డస్ట్ అయితే పట్టేస్తుందండి. బాల్కనీలో ప్లాంట్స్కి అయితే డస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది నాకు. సో దాన్ని వాష్ చేయటానికి అనేసి కిచెన్ సింక్లోకి తెచ్చేస్తాను.
ఇక్కడ మొత్తం సింక్ ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం పెట్టేసి క్లీన్ చేసేసాము అంటే ఇవి పెద్ద పెద్ద లీవ్స్ కదా. ఈ ఎలిఫెంట్ ఇయర్స్ అన్న ప్లాంట్ మాత్రం భలే ఉంటుందండి, పచ్చగా ఉంటుంది అండ్ చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంటాయి ఇట్లాంటి ప్లాంట్స్. నాకు కలర్ఫుల్ క్రోటన్స్ టు అన్ ఎక్స్టెంట్ ఇష్టం, కానీ ఇట్లా గ్రీన్గా ఉన్న లీవ్స్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి చూడండి, అవి ఇచ్చే సూతింగ్ ఎఫెక్ట్ ఇంకా క్రోటన్స్ ఎన్ని కలర్ఫుల్ క్రోటన్స్ ఉన్నా రాదేమో అని నాకు పర్సనలీ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ లీవ్స్ అన్నిటినీ నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకున్నాను అండ్ ఒక్కసారి క్లాత్తో కూడా వైప్ చేసేసుకున్నాను, సో దట్ ఇంకేమన్నా డస్ట్ ఉన్నా వాష్ చేసినప్పుడు అది కూడా పోతుంది అని. అండ్ ఈ కుండీని కూడా ఒక్కసారి క్లాత్తో వైప్ చేసి ఇది ఎక్కడ పెట్టాలి అనేసి ఆలోచిస్తున్నానండి ఈ పని చేసినంతసేపు. అండ్ నాకు ఒక స్పాట్ అయితే కనిపించింది, అక్కడ ఈ ప్లాంట్ పెట్టచ్చు అని. ద మోస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ వే ఆఫ్ బ్యూటిఫైయింగ్ యువర్ హౌస్ అంటే ఒక ప్లాంట్ పెట్టేస్తే చాలేమో అనిపిస్తుందండి. నాకు స్టార్టింగ్లో ఇంత ఫర్నిచర్ ఇన్ని ఆర్టిఫాక్ట్స్ ఉండేవి కాదు, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి, నేను అసలు కొనేదాన్ని కూడా కాదు. అలాంటప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇల్లంతా ఖాళీగా ఉంటే ఒక్క సోఫా సెట్ వేస్తే ఇల్లు ఖాళీగానే ఉంటుంది కదా, అప్పుడు నేను 2-3 ప్లాంట్స్ తెచ్చేసి పెట్టుకున్నానండి. అసలు ఎంత అందంగా అనిపించిందో, సింప్లిసిటీలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ప్లాంట్స్ పెట్టేసుకోవటమే ఇంట్లో. సో ఇక్కడ ఈ కార్నర్లో అయితే ఈ ఎలిఫెంట్ ఇయర్స్ అన్న ప్లాంట్ పెట్టాను. అండ్ ఈ పోర్సిలిన్ హౌసెస్ ఉన్నాయి కదా, ఇవి పైన ఉంటాయి యాక్చువల్లీ, అవి తీసి కింద పెట్టాను. దీనికి లింక్ ఏమీ లేదండి, ఇది యాక్చువల్లీ ఫ్లైట్లో ఇచ్చారు అనేసి మా అక్క వాళ్ళ పాప తను వచ్చేటప్పుడు నా కోసం అనేసి తెచ్చింది. నీకు ఇట్లాంటివి క్యూట్వి ఇష్టం కదా పిన్ని అనేసి. సో నేను చాలా భద్రంగా పెట్టుకుంటాను అవి. అండ్ అవి పెట్టినాక నిజంగానే ఈ స్పాట్కి కొత్త లుక్ అయితే వచ్చింది. సో ఇంట్లో ఏదో ఒక ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటామండి, మనం ఖాళీగా ఊరుకోము. ఉన్న దాంట్లోనే ఏదో ఒక డెకరేషన్ ఏదో ఒకటి చేసుకుంటూ ఇంటిని అందంగా చేయటానికి ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వస్తువులు అక్కడ, లేదా ఒక దాంట్లో ఇంకొక రకంగా డెకరేట్ చేసుకొని, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అండి. కొంచెం మనం ఆ ధ్యాస పెడితే అసలు డబ్బులు ఖర్చు చేయకుండా ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనీ ప్లాంట్ తెచ్చాను. ఈ కంటైనర్ ఎక్కడ కొన్నాను లింక్ ఇవ్వమంటున్నారండి. అన్ని ప్రోడక్ట్స్కి లింక్ ఇవ్వటం కుదరదండి, ఎందుకంటే ఇది నేను డీమార్ట్లో కొన్నాను, అది కూడా 2-3 years బ్యాక్. సో ఈ కంటైనర్లో అయితే ఈ మనీ ప్లాంట్ పెట్టుకొని నా సెంటర్ టేబుల్ మీద ఈ ల్యాంప్ మీరు చాలా సార్లు చూసే ఉంటారు కదా, ఇది యాక్చువల్లీ క్యాండిల్ హోల్డరు. దాంట్లో దీపావళి అలాంటి టైమ్స్లో దీపాలు పెడుతూ ఉంటాను, అప్పుడప్పుడు క్యాండిల్స్ కూడా పెడతాను. సో ఇప్పుడు దీంట్లో ఈ మనీ ప్లాంట్ పెట్టాను. ఇది ఒక ప్లాంట్ హోల్డర్ లాగా అయిపోయింది అండ్ చూడటానికి కూడా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ కిచెన్లో ఇంకా పొయ్యి మీద పాలు పెట్టేసి ఎలక్ట్రానిక్ కెటిల్ ఉందండి. వింటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని క్లీన్ చేద్దాము అనేసి ఇవాళ కొంచెం వాటర్ వేసుకొని వెనిగర్ వేసుకొని ఆన్ చేశాను. అది హీట్ అయినాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కదా, అప్పుడు బాగా రిన్స్ చేసి ఒక మైల్డ్ డిటర్జెంట్తో మొత్తం స్క్రబ్ చేసేసుకుంటాం లోపల బయట. కానీ ఎలక్ట్రానిక్ కెటిల్ క్లీన్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కింద బేస్ ఏదైతే ఉంటుందో దాంట్లోపలికి వాటర్ వెళ్ళకూడదు. సో అక్కడ ఒక్క విషయం మీరు కేర్ఫుల్గా ఉన్నారంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే అక్కడ కొంచెం టిష్యూ ఇన్సర్ట్ చేసేసుకోండి, ఒకవేళ మీరు కంగారు పడుతూ ఉంటే దాంట్లో వాటర్ వెళ్ళిపోతుంది అని. టిష్యూ ఇన్సర్ట్ చేయండి అండ్ దెన్ క్లీన్ ద కెటిల్. లాస్ట్లో ఆ టిష్యూ తీసేసి సన్ డ్రై చేసేసుకోండి. దిస్ వే విల్ హెల్ప్, ఎందుకంటే లోపలికి టిష్యూ వెళ్ళదు. అండ్ రెగ్యులర్ క్లీనింగ్ చేయటం మనం అవాయిడ్ చేసేది ఈ పార్ట్లో వాటర్ వెళ్ళిపోతే ఏమవుతుంది అని. సో ఇట్లా మనం రెగ్యులర్లీ దీన్ని క్లీన్ చేసేసుకొని మెయింటైన్ అయితే చేయొచ్చండి ఎలక్ట్రానిక్ కెటిల్ని. అండ్ ఇంకా పాలు కాగినాయి, ఈ పనులంతా చేసేసరికి పాలు కాగినాయి. అండ్ నేను పాలు కాగిన వెంటనే ఈ మెష్ లిడ్స్ ఉంటాయి చూడండి, ఇవి పెడతానన్నమాట పాల మీద. అసలు ఇదే నేను మూతలాగా పెడతాను, ఎందుకంటే వేడి పాల మీద మూత పెట్టాము అంటే కండెన్సేషన్ అయ్యి మీగడ సరిగ్గా ఫామ్ అవ్వదు అంటారు. అట్లా అని చల్లారే వరకు ఉంచాలి అంటే నాకు భయం వేస్తూ ఉంటుంది, ఏ పురుగో ఏమన్నా పడుతుందేమో అనేసి. అందుకని ఇలాంటి మెష్ లిడ్స్ చాలా హెల్ప్ఫుల్ ఉన్నాయండి. ఇవి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో దొరుకుతాయి. నేనైతే లోకల్ స్టీల్ షాప్లో తీసుకున్నాను అండ్ ఇవి తీసుకొని కూడా 2-3 years పైనే అయిపోయిందండి.
సో ఇవి మీరు అమెజాన్లో దొరుకుతుందేమో ఒకసారి చెక్ చేయండి. అండ్ లోకల్ స్టీల్ షాప్లో అయితే డిఫరెంట్ సైజెస్లో కూడా దొరుకుతున్నాయండి. సో ఇంత లోపల మా అమ్మాయి వచ్చేసింది ఈ పనులన్నీ చేసుకునే లోపల. సో తనకి నూడిల్స్, ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ మాత్రం నిజంగా ఇది ఒక ఎడిక్షన్ అండి పిల్లలకి. ఎలా ఐ డోంట్ నో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ నూడిల్స్, కానీ వచ్చిందంటే అట్లీస్ట్ 2 వీక్స్కి ఒక్కసారైనా పేచీ పెట్టి అవి చేసుకుంటుంది. సో ఇట్లాగా చిన్న చిన్న పనులేనండి, కానీ చాలా బిజీగా రోజంతా గడిచిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.